నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అఖండ 2 మూవీ అయితే మీరు చూసి వచ్చేసారు గురుగారు. సో ఏంటంటే దాని మీద మనం వీడియో చేసాం కానీ యాక్చువల్గా మీరైతే సనాతన ధర్మం గురించి చాలా బాగుందని ప్రతి ఒక్కళ్ళు కూడా మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అన్నట్లు తెలియజేశారు. అవునండి, అవును. కానీ దాని మీద పాజిటివిటీ ఎంత వస్తుందో కొన్ని సీన్స్ రియలిస్టిక్గా లేవు, మ్యాజికల్గా చూపించేశారు, అఘోరాల్ని చాలా హైప్ చేసి చూపించేశారు. ఇట్లాంటివి అసలు రియాలిటీలో పాసిబుల్ కావు అన్నట్లు నెగిటివ్ టాక్, అంటే కొంచెం ఇట్లాంటి టాక్ కూడా మనం వింటూ వస్తున్నాం అని చెప్తూ వస్తున్నారు. సో దాని గురించి అలానే మనం కనుక ఒక సీన్ చూసుకుంటే విలన్ ఆది పినిశెట్టి గారు దాంట్లో వచ్చేసి యాక్చువల్గా కొన్ని కపాలాలు పెట్టుకుని తాంత్రిక విద్య చేసి ఇక్కడ నుండే ఎక్కడో ఉన్న వ్యక్తిని చనిపోయేలాగా చేస్తే సీన్ ఒకటి ఉంది కదా. సో ఆ సీన్ అలాంటి నిజంగానే అలాంటి తాంత్రిక విద్యలు ఉంటాయా, ఇది కూడా ఒక మ్యాజికల్ గా అనిపిస్తుందా అన్నట్లు అంటున్నారు. సో మీరు చెప్పండి సార్, మీ మాటలు, మీరు మూవీ చూసారు కనుక, అట్లాగే మీకు తాంత్రిక విద్యలు ఇవి కూడా అవగాహన ఉంది కనుక, అలాంటి సీన్స్ రియలిస్టికా లేకపోతే రియల్ గానే కల్పితాలా? నేను మీకు ఒక విషయం అడుగుతానండి, ఎందుకు అంటున్నారు ఆ మూవీ గురించి అనేది మీకు ఒక చెప్తాను. ఏం లేదు, ఒక 10-12 మందిని ఒకటేసారి లేపుతాడు, ఓ త్రిశూలం పట్టుకుని ఇట్లా తిప్పుతుంటే టకటక అందరు చచ్చిపోతారు. అది నార్మల్ వ్యక్తి చేస్తే ఇట్స్ ఇంపాసిబుల్, నేను కాదనట్లా. కానీ మీరు కృష్ణుని నమ్ముతారు, కృష్ణుడు ఉన్నాడని నమ్ముతారు, నమ్ముతారు కదా. మహాభారతం జరిగిందని నమ్ముతున్నారు కదా. అంటే మనకి ఇతిహాసాలు అంటారు రామాయణ మహాభారతాలని. రామాయణంలో రాముడు కానివ్వండి, రామాయణంలో ఆంజనేయ స్వామి కానివ్వండి, మహాభారతంలో కృష్ణుడు కానివ్వండి, అర్జునుడు కానివ్వండి, మన భీముడు వాళ్ళ యొక్క బలాలు కనుక మీరు చూసుకున్నట్లయితే నార్మల్ వ్యక్తి ఏనుగు తొండం పట్టుకొని తిప్పి కొట్టగలడా? లేదు, నార్మల్ వ్యక్తులు అయితే చేయలేడు. మరి కొన్ని వందల ఏనుగుల్ని మహాభారతంలో ఆ యొక్క భీముడు తిప్పి తిప్పి కొట్టేస్తాడు, కొన్ని వందల ఏనుగులను చంపేస్తాడు. ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే ఏంటి, ఆ శక్తి ఉంది అక్కడ. అంటే ఎనర్జీ, మనిషి యొక్క ఎనర్జీ ఆ దైవంతో కనెక్ట్ అయితే ఎంత శక్తి పెరుగుతుందని చెప్పడం అక్కడ మూలం. 1.5-2 లక్షల మందిని కొన్ని నిమిషాల్లో చంపేయగలడు ఎవడైనా బాణాలు వేసి. అర్జునుడు ఆ పని చేశాడు. చిటికిన వేలతో గోవర్ధనగిరిని ఎత్తగలరు ఎవరైనా? శ్రీకృష్ణ పరమాత్మ ఆ పని చేశాడు. అంటే ఏంటి, దేవతా శక్తి అది. అలాగే ఒక మనిషి గనక తను దేవతా శక్తిని కనుక కనెక్ట్ అయితే ఎంతటి పని అయినా చేయగలడు. వాళ్ళు చేసిన దాంతో పోల్చుకుంటే ఈ అఖండాలో చేసింది 1% కూడా కాదు. అవును, అవునా కదా. మరి ఆంజనేయ స్వామి 100 యోజనాల సముద్రాన్ని ఎట్లా దాటాడండి? రామనామంతో. అవును, ఇక్కడ శివనామంతో చేశాడు. ఈయన శివుణ్ణి తలుచుకున్నాడు బాలకృష్ణ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు అఖండ మూవీలో చూపించారన్నట్టు కాకుండా, అదేదో రామాయణ మహాభారతాల్లో ఉన్నట్టు కాకుండా, మీకు నిజంగా భగవంతుని మీద కనుక విశ్వాసం ఉన్నట్లయితే మీరు కూడా ఆ భగవత్ నామాన్ని స్మరించుకుంటూ ఒక సాధన చేసినట్లయితే అఖండాలో 12 మందిని కాదు, మీరు 100 మందిని కూడా లేపగలరు. ఇట్స్ పాసిబుల్. ఇది ఇంపాసిబుల్ అనేటువంటిది కాదు అంటున్నాను నేను. కాకపోతే మనకు ఉదాహరణలు ఏమిటంటే ఆ కృష్ణుడు, రాముడు, అర్జునుడు, భీముడు, ఆ మహాభారతంలో జరిగినటువంటి ఆ యుద్ధాలు, ఆ భీష్ముడు, ఎవరెవరైతే మహాభారతంలో ఉండేటువంటి యుద్ధ వీరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటి, అభిమన్యుడు ఎంత రచ్చ చేస్తాడండి అసలు. అవును, అంటే ఏమిటి, 16 ఏళ్ల కుర్రవాడు చేసేస్తుంటే వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏమిటి, ఎప్పుడైతే మీరు కొన్ని శక్తుల్ని సంపాదించుకున్నారో, కొన్ని ఎనర్జీస్ మీరు తెచ్చుకున్నారో, ఇట్స్ వెరీ స్మాల్ థింగ్. మన సనాతన ధర్మంలో దేవతా శక్తికి ఎంత ఇది ఉంటుంది. దేవతా శక్తి కనుక మనలోకి వస్తే ఎలాంటిదైనా చూపించేయొచ్చు అనేటువంటి ఒక ఎనర్జీని ఆ హీరో తీసుకున్న తర్వాత ఆ శక్తిని ఎలా చూపిస్తాడనే దాన్ని ఎందుకంటే అఘోర ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి బాలకృష్ణ కనుక ఆ మాత్రం చేయకపోతే ఆ సినిమా వేస్ట్, అక్కడ ఆ క్యారెక్టర్ వేస్ట్. ఆంజనేయ స్వామి 100 యోజనాల సముద్రం నేను దాటలేని మధ్యలో ఆగిపోతే ఆంజనేయ స్వామికి వాల్యూ ఏముంది? అవును, శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని చిటికిన ఏళ్ళతో ఎత్తారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అర్జునుడు 1,50,000 మందిని కొన్ని నిమిషాల్లో కొట్టేశాడు కాబట్టి అనుకుంటున్నాం. శ్రీరామచంద్రమూర్తి ఆ అరణ్యవాసంలో ఉన్నప్పుడు 70,000 మందిని జస్ట్ కొన్ని 45 మినిట్స్లో కొట్టేశాడు అందరినీ. అందుకే అంటే దేవతా శక్తికి ఉన్నటువంటి వాల్యూ చెప్పడమే ఆ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశము. అంత తపశ్శక్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ తపశ్శక్తిని, ఆ శివుణ్ణి తనలో తీసుకున్న తర్వాత
ఇట్స్ ఇంపాసిబుల్ అనేటువంటిది లేదు అని చెప్పడమే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అది అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి అది మ్యాజిక్గానే ఉంటుంది. అదే. ఓకే. అవును, చాలా మందికి సనాతన ధర్మం అంటే ఏంటో అసలు రియల్ గా తెలియదు సార్. ఎగ్జాక్ట్లీ. ఈ మూవీ చూస్తే మనకి సనాతన దాని మీద ధర్మం ఒక అంటే మనం ప్రతి దాన్ని మనకి ఆ మూవీలో కూడా ఉంటుందండి. ఒక చిన్న విలను హీరోతో చెప్తాడు, విలన్ ఇంకో విలన్తో చెప్తాడు, తల్లి బొడ్డు కోసి పిల్లవాడిని వేరు చేస్తూ ఆ పిల్లవాడిని దేవుడితో కలుపుతారు. బొడ్డు కట్ చేసి తల్లితో విడదీసిన వాళ్ళు దేవుడితో కలుపుతారు. దేవుడితో కలుపుతూ నువ్వు పుట్టడం దేవతా అనుగ్రహంతో పుట్టావంటారు, దేవుడి దయ వల్ల నువ్వు పుట్టావంటాడు, దేవుడి దయ వల్ల నీకు చదువు అబ్బింది అంటారు, దేవుడి దయ వల్ల నువ్వు బ్రతుకుతున్నావు అంటాడు, దేవుడి దయ వల్ల నీకు పెళ్ళి అయింది అంటాడు, దేవుడి దయ వల్ల నువ్వు దేవుడి దగ్గరికే వెళ్ళిపోయావంటారు, దేవుడు పంపించాడంటారు, దేవుడి దగ్గర వెళ్ళిపోయాడంటారు. దేవుడి ప్రతిదీ కూడా మన భగవంతుడితో సంబంధం ఉంటుంది, ప్రతి దాంట్లో మనం భగవంతుని చూస్తున్నాము అనే దాన్ని స్పష్టంగా చెప్పినటువంటి మూవీ ఇది. అయితే మీరు ఇందాక ఒక విషయం అడిగారు, ఆది పినిశెట్టి మొత్తం కపాలాలు పెట్టుకొని ఆ సినిమాలో ఉంటుందండి ఆ సీన్. అతను ఇంట్రడక్షన్ చేసేటప్పుడు నిజంగా ఆది పినిశెట్టి నిజంగా ఆ మూవీలో అతను చేసిన న్యాయం ఇంకెవరు చేయలేరేమో అనిపిస్తుంది. వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చేశాడు ఆయన చెప్పాలంటే. ఎవరి క్యారెక్టర్స్ కి వాళ్ళు న్యాయం చేశారు. అందులో చూపించింది నిజమండి. యాక్చువల్గా ఏంటంటే శ్మశాన సాధనలు కొన్ని ఉంటాయి. ఆ శ్మశాన సాధనల్లో కొన్ని శక్తుల్ని వశం చేసుకొని నిద్ర లేపి, అంటే ఇవన్నీ ఏంటంటే నిద్ర లేపడం శక్తుల్ని కొన్ని మన నెగటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ రెండూ ఉంటాయి. ఇప్పుడు మనకు చూడండి, వైరస్ ఉంది మన బాడీలో, నెగటివ్గా ఉండే వైరస్ ఉంటుంది, పాజిటివ్ ఇది మన నెగటివ్ ఇవి ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. అవును కదా. అట్లాగే మన బాడీలో ఎలా ఉంటుంది, విశ్వంలో కూడా అలా ఉంటుంది. అవును, అర్థమైందండి. అంటే దాన్ని వైరస్ అంటారు, యాక్చువల్గా దాన్ని ఇంకొక పేరు పిలుస్తారు. వైరస్ అంటే కంప్లీట్ బ్యాడ్. అట్లా ఏంటంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి నెగటివ్స్ ఏవైతే తీసి నిద్రలేపి వాటితో పనిచేయించుకుంటారో వాటిని తాంత్రిక సంబంధంగా ఈ శ్మశాన సాధనలో చేస్తూ ఉంటారు. దేవతా సంబంధంగా తీసుకొని చేసేది వేరే ఉంటుంది. దేవతల కింద గణాలు ఉంటాయి, ఇటువంటి వాటికి ఉంటాయి. అందులో ఆది పినిశెట్టి కూర్చొని ఒక ఇద్దరు భార్యాభర్తలు వస్తారు. అంటే వాళ్ళకి అపోజిషన్ పార్టీ అయినటువంటి ఒక వ్యక్తిని, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు, అతన్ని డైరెక్ట్గా ఏమీ చేయలేరు. ఇలాంటివి రాజకీయాల్లోని చాలా నడుస్తుంటాయండి. పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు డైరెక్ట్గా ఏమీ చేయలేక వాళ్ళ యొక్క వెంట్రుక కానీ, అందుకే చూడండి పెద్ద పెద్ద వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వెంట్రుకలు ఎందుకు బయటపడేయద్దు, ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకంటారు, గోర్లు ఎందుకు పడేయవద్దు అంటే ఎవరైనా వాటిని మన వాళ్ళు గోర్లు ఎక్కడ పడితే అక్కడ తీయకరా అంటారు. ఎందుకంటే ఆ గోరుని తీసుకొని వెళ్ళి ఎవడైనా దాని మీద కనుక తాంత్రిక ఇచ్చేస్తే మన పని అయిపోతుంది. అందుకే ఎవరిచ్చింది ఏది పడితే అది తినొద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మంత్రం వేసి ఇచ్చారు, మనం వాళ్ళ వశం అయిపోతూ ఉంటాం. అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు, నువ్వేం తిన్నా దేవత అర్పణం చేసుకొని తిను, అప్పుడు ఆ దోషం పోతుంది, దేవతకి అది ప్రసాదంగా మారిపోతుంది, వాడు ఎటువంటి మంత్ర సంబంధించిన అందులో ప్రయోగం చేసినా కూడా నీకేమవ్వదు. అలా ఏంటంటే ఆ యొక్క సినిమాలో ఆది పినిశెట్టి ఆ శ్మశానంలో కూర్చొని ఇంకొక విలన్ వస్తాడు. యాక్చువల్గా ఫస్ట్ పార్ట్లో ఉండే విలన్ వస్తాడు, నేను ఫలానా సీఎం అవ్వాలి, లేకపోతే నేను పిఎం అవ్వాలి, నేను ఫలానా స్టేజ్కి వెళ్ళాలి. ఇంకో వ్యక్తి అపోజిషన్ పార్టీ వ్యక్తి ఉన్నాడు, అతను వేసేసేయాలి. వచ్చినప్పుడు ఆ వెంట్రుక చూసి చెప్తాడు ఆది పినిశెట్టి, ఇతనికి దైవశక్తి చాలా ఎక్కువగా ఉంది, అనుమశక్తి చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒక దేవశక్తి ఎక్కువగా ఉన్నవాడిని కొట్టాలంటే కూడా తాంత్రిక శక్తి వల్ల కాదు. అందుకే మన వాళ్ళు నిత్యం దేవతారాధన చెయ్యు, నువ్వు నిత్య దేవతారాధన కనుక చేసినట్లయితే నేను ఎటువంటి దుష్టశక్తి కొట్టలేదు అని. అందులో ఏం జరుగుతుందంటే ఇక్కడి నుంచే చేసి వీడు మంత్రం వదలగానే అక్కడ ఉండేటువంటి వ్యక్తికి ఏదో బుల్లెట్ ఇక్కడ తగిలితే పడిపోయినట్టు పడిపోతాడు. ఇట్స్ నిజంగానే ఉన్నాయి అలాంటివి. కాకపోతే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా అనేది సంశయమే. చేసే వాళ్ళు ఉన్నారా లేరా అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ విశ్వంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న యాటమ్, ఇప్పుడు చూడండి హీరోసీమా నాగసాకి మీద బాంబు వేశారు, ఎంత ఉందండి, ఇంత ఉంది. మరి మొత్తం దేశాన్ని అన్నకల్లోలం చేసేలా. అవును, మన కరోనా వచ్చినప్పుడు వైరస్ ఎంత ఉంది, అసలు మన కంటికి కనబడుతుందా? కనబడనటువంటి చిన్న వైరస్, సూక్ష్మంగా ఉండే వైరస్ మనిషిని చంపేసింది. కొన్ని లక్షల వేల మంది చచ్చిపోయారు. మరి అది ఎలాగా సాధ్యం, ఎలా ఉందో కంటికి కనబడనటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. నిజంగా ఆ శక్తులు ఆ రకంగా పనిచేయబడతాయి. అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏదో ఆ శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు అని భయపెట్టడం కాదు. ఆ సినిమాలో చూపించిన విషయం మనం అర్థం చేసుకోగలగాలి. అక్కడ శక్తులు ఉన్నాయని చూపించడం కదా దాని ఉద్దేశం. అంటే ఎలాంటి ఎంతో పరిశోధన చేసి ఇవి రియలిస్టిక్ గా ఉండే ఇన్స్టెంట్స్ అంటే ఏంటంటే ఎలాంటి శక్తులు ఉన్నా కూడా నువ్వు దైవశక్తిని కనుక నమ్ముకోగలిగితే నువ్వు బయటపడతావు. అంతే.
అలా కాకుండా నువ్వు ఆ శక్తులు జోలికి వెళ్ళి దాంతో నువ్వు ఏదైనా పని చేసుకుందాం అనుకుంటే దైవం ఊరుకోదు. అవును. ఎందుకంటే పంచముండాసనం అంటారు. అంటే పంచముండములు అంటే మనిషి యొక్క స్కల్, పాము, అదేవిధంగా ముంగీస, ఇట్లా 5 స్కల్స్ పెట్టుకుంటారు, కోతి. ఆ పంచముండాలు పెట్టుకొని కొన్ని సాధనలు చేస్తారు. అందులో అతను చేసింది అష్టముండ సంబంధించిన చేస్తారు. అష్ట బ్రాహ్మణుల్ని బలిద్దామని చూస్తాడు అందులో. అంటే ఇంకా అప్పుడప్పుడే యుక్త వయసులో ఉన్నటువంటి బ్రాహ్మణుల పిల్లలు ఉంటారు కదా, 8 మందిని చుట్టూ పెట్టించి ఒక హోమం చేసి ఆ హోమంలో వాళ్ళ యొక్క తలలు కనుక వేస్తే ఇతనికి వస్తుంది అని. అయితే ఆ సినిమా చూసి ఎవరైనా చేస్తారంటే అది కాదు కానీ చెప్తున్నాను, ఎందుకంటే అటువంటి ఉన్నాయి. అటువంటి వాటి జోలికి వెళ్తే దైవం ఊరుకోదు అని చెప్పడమే ఆ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే బలి సంబంధించినటువంటిది మన సనాతన ధర్మంలో వన్ ఆఫ్ ది పార్టే అది లేదని నేను చెప్పట్లే. కానీ అది ఎట్లాగా నువ్వేదో అంటే నాకేం డౌట్ వస్తుంది అంటే ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. బలి నిజంగానే తప్పు, ఇవ్వకూడదు. ఓకే, ఎందుకు ఇవ్వకూడదు? ఒక ప్రాణిని నువ్వు చంపుతున్నావు కాబట్టి. మరి నాన్ వెజిటేరియన్ తినేటువంటి మటన్ షాపుల్లోని, చికెన్ షాపుల్లో జరిగేది ఏంటంటే ప్రాణ నష్టం కాదా? మరి అక్కడ లేనటువంటిది ఇక్కడ ఎందుకు వస్తుంది అనిపిస్తుంది నాకు. అంటే నువ్వు దేవతా సంబంధంగా చేసే దాన్నేమో నువ్వు బలి అంటున్నావు కాబట్టి గవర్నమెంట్ దాన్ని ఆపేసింది, ఫైన్. నువ్వు దేవత పేరు మీద నువ్వు ఒక ప్రాణిని తీయకూడదు. మనం తిన్నప్పుడు ఎందుకు తెస్తున్నావు? కొన్ని వందల వేల లక్షలు కట్ అవుతున్నాయి కదా, అది ఎంతవరకు ధర్మం, అసలు ఎంతవరకు ఇది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే నువ్వు ఆ పిచ్చిలో పడి ప్రాణం తీయొద్దు అంటున్నావు, కరెక్టే. గవర్నమెంట్ కానీ దానికంటూ కొన్ని లాస్ తీసుకొచ్చింది, కాదనట్లే. కొన్ని చోట్ల నడుస్తుంది, నార్త్ సైడ్ అయితే లీగల్. నేను తారాపీఠ వెళ్ళినప్పుడు అక్కడ చాలా క్లియర్గా ముందే మేకను కట్ చేస్తారు, కోడిని ఇవ్వరు అక్కడ. మళ్ళీ ఇచ్చేసి దాన్నే ఉండి అమ్మవారికి నైవేద్యం పెడతారు, అదే ప్రసాదంగా పెడతారు. అక్కడ మందు కూడా పోస్తారు. అంటే కొన్ని నార్త్ సైడ్ ఉండేటువంటి వాటిలో అక్కడంతా లీగల్. ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో బలి నిషిద్ధం అంటుంటారు. కానీ అంటే నాకేమనిపిస్తుంది అంటే, నాకు లోపల ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, అమ్మవారికి ఇచ్చేటువంటి దగ్గర విషయం మాత్రం అమ్మో మహాపాపం దోషం అని మాట్లాడుతుంటాము. మరి ప్రతి ఒక్కరు మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా చికెన్ షాప్కి, మటన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పోయేది ప్రాణమే కదా, ఒకసారి ఆలోచించాలి కదా అనిపిస్తుంటుంది నాకు. అట్లా అంటే జస్ట్ నా ఫీలింగ్ చెప్తున్నా అండి. అది తప్ప ఒప్ప అనేది ఇంకా దేవుడికి చేసే వాళ్ళకే తెలియాలి. బట్ సార్ ఇప్పుడు ఈ మూవీ పరంగా మనం తీసుకుంటే ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి బాగా కదా, సో ఆ ఎలివేషన్స్ కి తగ్గ స్టోరీ కూడా అలాగే డెప్త్ ఉందంటారా? ఉందండి. అంటే మీకు అఖండ 1 ఈజ్ ఇంకా అది ఇంకా హై లెవెల్. ఇది కూడా సినిమా బాగుంది. కాకపోతే ఏంటంటే ఎలివేషన్ లేకపోతే ఈ సినిమా నడవదు. ఫస్ట్ ఇప్పుడు మీరు వెళ్ళారు, ఏమీ లేదు, అంటే ఏం లేదు. కొంతమంది ఇప్పుడు జనరల్ గా ఎట్లా అంటారు, బాలకృష్ణది అనే పాటికి ఏంటంటే ఎలివేషన్స్ బాగా ఉన్నాయి కానీ స్టోరీ లేదు, మిగతా ఇంకేమీ లేదు. కొంతమంది హీరోలకు వచ్చే పాటికి అట్లా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ దీంట్లో స్టోరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు అండి. అంటే స్టోరీ అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈ జాతకం, ఈ యొక్క సినిమాలో నాకు జాతకం అని వస్తుంది ప్రతిసారి. ఎందుకంటే ఆ సినిమాలో కూడా నాకు ఒక జాతక సంబంధించిన విషయం ఒకటి అనిపించింది. ఎలా అంటే మీకు ఫస్ట్ దీంట్లో కూడా చెప్తాడు ఏమని, ఇద్దరిని చూసి జగపతి బాబు చెప్తాడు, ఇతను ఫ్యామిలీతో ఉండాలి, నేనేమో దేవతా సంబంధించిన దాంట్లోకి సాధనా మార్గంలోకి వెళ్ళిపోవాలని. అలా ప్రతి వ్యక్తి కూడా పుట్టినప్పుడు ఏ పర్పస్ కోసం పుట్టాడు. ప్రతి జీవుడు ఒక పర్పస్ కోసం పుడతాడు. అవి మన జాతకంలో తెలిసిపోతాయి. ఉంటుందండి. దేనికోసం ప్రతి వ్యక్తి దేనికోసం పుట్టాడు అనేటువంటిది ఉంటుంది. అది దేవతా సంబంధం వాటి కోసం పుట్టాడా, బిజినెస్ చేయడం కోసం పుట్టాడా, లేకపోతే సన్యాసంలోకి వెళ్ళిపోవడం కోసం పుట్టాడా, లేకపోతే లోక కంటకుడై పుట్టడానికి పుట్టాడా, అంటే వాడి వల్ల కొన్ని వేల లక్షల మంది చనిపోయేది ఉంటుంది. హిరణ్యాకశిపుడు పుట్టినప్పుడు వాళ్ళు అదే చెప్తారు, లోక కంటకులు పుట్టారా అని. అప్పుడు ఆకాశం నుంచి నెత్తుటి వర్షం పడుతుంది వాళ్ళు పుట్టినప్పుడు. అలా వాళ్ళు దేనికోసం పుట్టారు అనేటువంటిది ఉంటుందండి, గ్యారంటీగా ఉంటుంది. అలా అందులో ఆ జగపతి బాబు చూసి వీటేమో ఫ్యామిలీ కోసం, ఇతనేమో లోకం కోసం పుట్టాడు కాబట్టి ఇతను వదిలేసాయి అని చెప్పి తీసుకెళ్ళి అతన్ని అఘోరగా పెంచుతారు. అలా ప్రతి ప్రాణి కూడా నా దృష్టిలో, ఒక దోమ కూడా ఒక పర్పస్ కోసమే పుడుతుంది. ఒక దోమ కుట్టడం వల్ల, ఒక మలేరియా దోమ కుట్టింది అనుకోండి, దానివల్ల హాస్పిటల్స్ బతుకుతున్నాయి, డాక్టర్లు బతుకుతున్నారు, నర్సులు బతుకుతున్నాయి, మెడికల్ షాపులు బతుకుతున్నాయి. మెడికల్ని తిప్పేటువంటి అంటే కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుందా లేదా ఆ మలేరియా దోమ లేకపోతే? అలానే మలేరియా దోమ గొప్పదనట్లేదు నేను, సైకిల్. ప్రతిదానికి కూడా ఒక రీజన్ ఉంటుందండి, ఖచ్చితంగా రీజన్ ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే ఆ మూవీ వల్ల నేర్చుకోవాల్సింది ఏంటంటే,
మనం ఎంతసేపు కూడా దైవం వైపు ఉండాలి, దుష్టశక్తుల వైపు కాకుండా దైవశక్తి వైపు ఉండాలి. దైవశక్తి ప్రతిదాన్ని నడిపిస్తుంది అనేటువంటి దాని మీద మనం అర్థం చేసుకోగలగాలి. అదే అది ఏ కాలంలో అయినా కూడా ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఎలివేషన్స్ అనేవి ఇప్పుడు అదే బాలకృష్ణని తీసుకొచ్చి మీరు ఏదో ఒకరితో ఫైట్ చేసి తర్వాత కూర్చొని శుభ్రం చక్కగా చాయ్ తాగుతానంటే మీరు ఒప్పుకుంటారా? లేదు లేదు. అమ్మో ఒకరికంటే ఇద్దరు నేను కొట్టలేనండి అంటే మీరు ఒప్పుకుంటారా? బాలకృష్ణ లేదు. 100 మందిని కొడితేనే హీరో అవుతాడు. అవును. అది కాక బాలకృష్ణ గారు అనగానే ఫస్ట్ ఫైట్స్ కానీ అసలు ఆ సినిమాకి వెళ్ళేదే మీరు ఎలివేషన్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ వెళ్తున్నారు. ఆ సినిమాలో మీరు ఒకరిని కొట్టి రెండో వాడి దగ్గర దెబ్బతింటే ఎవడైనా చూస్తాడు ఆ సినిమాని అంటా నేను. అంతే కదా. ఒకరిని లేపడానికి నాకు బలం లేదురా 10 మంది వస్తానంటే ఎట్లా? వద్దు తర్వాత ఒక్కొక్కరు రండి అంటే ఏమైనా ఉంటుంది ఆ సినిమాలో? ఓకే సార్, అయితే మొత్తానికి సినిమా అయితే సూపర్ హిట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.